యోహాను సువార్త 4:20. 9th నుంచి పెట్టండి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఈ కథ అనేది, ఈ స్టోరీ చాలామందికి తెలిసిందే. యేసు ప్రభు ఒక బావి దగ్గరికి వెళ్తారు. సమరయ స్త్రీ ఉంటుంది, అక్కడ సమరయ స్త్రీని నీళ్ళు అడగడం జరుగుద్ది. ఆ సందర్భం అనమాట. దీంట్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొదటిగా ఏంటంటే, అక్కడ గమనించాల్సింది, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, లేకపోతే వాళ్ళతో కలవరు, వాళ్ళు మాట్లాడరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని కుక్కలుగా చూస్తారు, లేకపోతే అసలు చాలా హీనంగా చూస్తారనమాట. అలాంటిది ఆ స్త్రీ ఏముంటుందంటే, నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, అసలు మీకు మాకు సాంగత్యం లేదు, అయినా నువ్వు వచ్చి నన్ను నీళ్ళు అడుగుతున్నావు అంటది. అంటే ఏంటంటే, యేసు ప్రభువు ఎంత హీనులైనా సరే కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, కేవలం మనిషినిగా ప్రేమిస్తూ ప్రతి ఒక్కరికి ఆ రక్షణ కల్పించాడు. కుల మత భేదం లేదు. అదే కనుకనే పోస్టుల మీద రాసేటప్పుడు కుల మత భేదం లేకుండా అందరూ సువార్త వింటాక రండి అని రాస్తారు. అందుకనే యేసు ప్రభు కులానికో మతానికో దేశానికే దేవుడు కాదు. దానికి ఉదాహరణ ఏంటంటే, మామూలుగా కులదేవత అంటారు, లేకపోతే కొన్ని రాష్ట్రాలకి, కొన్ని దేశాలు కావచ్చు, కొన్ని దేవుళ్ళు లిమిటెడ్ అయిపోతారు. ఈ దేవుళ్ళు అక్కడ సెట్ అవ్వరు. అది ఎక్కడో విన్నాను యూట్యూబ్లో, ఈ దేవుడి నెట్వర్క్ అక్కడ పనిచేయదంట, ఆ దేవుడి నెట్వర్క్ ఇక్కడ పనిచేయదంట. అక్కడ యూట్యూబ్లో కొన్ని లిమిట్ ఉంటాయి. కానీ యేసయ్య నెట్వర్క్ అన్ని చోట్ల పనిచేస్తుంది. ఎందుకంటే కొన్ని దేవతలు అనబడేవాళ్ళు మనం కొన్ని పేర్లు చెప్పినా సరే కొన్ని దేశాల్లో తెలియదు వీళ్ళు ఎవరా అంటారు. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సింది, కుల మత భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, ఎక్కడున్నా ఎటువంటి వాడైనా మనిషిగా ప్రేమిస్తూ ప్రతి ఒక్కరు రక్షించబడాలని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశ. నెక్స్ట్ ప్లీజ్, నెక్స్ట్. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు నా దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. నెక్స్ట్. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీయూ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తాను ఇంకా తీసాను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సో ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు మామూలుగా దాహం అడిగారు. అయితే ఆ స్త్రీ ఆ మాటలు విన్నారు కదా. సో యేసు ప్రభు ఏమన్నారంటే, నేను ఇచ్చేది అదేంటి, నిజమే మామూలు నీళ్ళు కాదు, కంటికి కనిపించే నీళ్ళు కాదు, అది సువార్త అవ్వచ్చు, దేవుని గురించి అవ్వచ్చు, రక్షణ గురించి అవ్వచ్చు. వాట్ అయిపోయింది పోయింది. బైబిల్ చూడండి, మా పిల్లలు చూడండి. లెట్ రీడ్. వాళ్ళకి కనపడదు, అక్కడ కనపడదు, అది రాదా? ఓకే, మీరు బైబిల్ చూసి చదవండి మొబైల్లో. 15 నెక్స్ట్. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును. అయిపోయిందండి. 15 చదవండి. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. ఓకే, ఇక్కడ చూద్దాం. ఆ స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఆవిడని రక్షించాలని ఆవిడతో మాట్లాడతారు, బాగుంది. కానీ ఫస్ట్ నేను నేర్చుకుందామంటే, యూదులకి తర్వాత సమరులకి సాంగత్యం లేదు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా యేసు ప్రభు వెళ్ళాడు, అదొకటి. రెండోది, వెళ్ళిన ఆ స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే, పరిశుద్ధురాలు కాదు, పవిత్రురాలు కాదు, ఘనమైన రాలు కాదు.
ఏంటి ఆల్రెడీ 5 హస్బెండ్స్ ఉన్నారు, 5 ఉన్నారు నీకు అని. సో ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు కాడు అంటే ఒక రకంగా ఒక పాపంలో ఉంది, లేకపోతే సమాజంతో త్రోసివేయబడుతుంది, లేకపోతే హీనంగా చూడబడుతుంది. అంత దారిద్రమైన జీవితం అనమాట, దారిద్రమైన జీవితంలో ఉంది. అటువంటి వారిని కూడా దేవుడు రక్షణ పొందే అవకాశం ఇస్తాడు. మనం అనుకుంటాం వీళ్ళు ఎప్పుడు మారము, ఇంత పాపం, ఇంత భయంకర పాపమా, నా తక్కువ పాపం, వాడు ఎక్కువ పాపం. కాదు, యేసయ్య ఎంత ఘోరమైన పాపంలో ఉన్నప్పటికీ ఒక మనిషికి తప్పకుండా అవకాశం ఇస్తాడు. అటువంటి వాళ్ళని కూడా దేవుడు చేరాలనే కానీ అసహించుకోడు. ఏమేన్ ఆ ప్రస్తుత పరిస్థితి ఆ అమ్మాయి పాపంలో ఉంది. నెక్స్ట్, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అయ్యా నువ్వు ప్రవక్తవని, ఎందుకంటే తిను చెప్పని మాటలు చెప్పారు కాబట్టి యేసయ్య నువ్వు ప్రవక్త అంది. నెక్స్ట్, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. చాలా ప్లీజ్ అదే చూడండి. మా పితరులు ఆ పర్వతమందు, ఆ పర్వతం కాదు, ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారు. వినండి, ఇక్కడి నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆ స్త్రీ అనే మాట ఏంటంటే, మా పితరులు ఈ పర్వతంలో ఆరాధించారు, కానీ మీరేం చెప్తారంటే యెరూషలేములో ఉన్నది అక్కడ ఆరాధించాలని చెప్తారంట. సరే, అంటే ఈ స్త్రీ పాపంలో ఉన్నప్పటికీ కూడా లోపల ఎంతో కొత్త ఆత్మీయత ఉంది. ఆత్మీయత పాపము రెండు కలిపి ఉండొచ్చా? ఒక మనిషిలో ఉండగలదా? చోటు ఉందా? పాపంలో ఉంటూనే ఎంతో కొంత ఆత్మీయత లేదు అంటే ఈ మాటలు పలకక్కర్లా, ఆవిడ సింపుల్గా పలకక్కర్లా. చూపిస్తాను చూడండి. ఆరాధన ఎక్కడ చేస్తారు, ఎవరేమన్నారు, ఏంటి ఆలోచనలు అక్కర్లా. ఎప్పుడు జీవితము లోకానుసారమైన మాటలు లేకపోతే పాపంలో ఉండొచ్చు. కానీ ఆ స్త్రీ అంత పాపంలో ఉన్నప్పటికీ కూడా నాకు తెలుసు ఏంటంటే మా పితరులు ఇక్కడ ఆరాధిస్తారు ఈ పర్వతం మందు, కానీ మీరేమంటున్నారంటే యెరూషలేములో ఉన్నది మీరు చెప్తున్నారు అన్నారు. అంటే ఆత్మీయత గురించి ఎంతో కొంత ఉంది. దాన్ని యేసయ్య చూశాడు. ఒకవేళ పాపాన్ని చూస్తుంటే ఆ స్త్రీని అసహించుకుని పక్కన పెట్టేసేవాడు. కానీ ఆ స్త్రీ పాపంలో ఉన్నప్పటికీ తన హృదయంలో ఉన్న చిన్న ఆత్మీయత, అంటే ఆరాధన గురించి ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారు, ఏమన్నారు అనేది కాస్త జ్ఞానం ఉంది. నెక్స్ట్, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. నెక్స్ట్, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఓకే ఇక టైం లేదు కాబట్టి నేను చెప్తాను, ఇంటికి వెళ్ళి ఇదంతా చదవండి. నెక్స్ట్ ఏమవుతుందంటే వినండి, ఈ స్త్రీకి యేసుప్రభు వారు ఆరాధన గురించి ఈ వాక్యం బోధిస్తారు, అంత అయిపోద్ది. అయితే ఆవిడ ఒకవేళ ఆత్మీయత లేదనుకో, ఏదో నటిస్తుంది అనుకుందాం. ఆత్మీయత గురించి నటిస్తుంటే ఏదో వినేసి సరే అయ్యా స్తోత్రం బాయ్ అని వెళ్ళిపోయేది. కానీ స్త్రీ ఏం చేసిన తర్వాత ఊనందం తీసుకొచ్చింది. అవునా? అవసరం లేదు కదా, ఆత్మీయత లేదు అంటే అసలు వెళ్ళి ఈ పని చూసుకుని నీళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఈవిడ వింటమే కాదు, వెళ్ళి ఊరందరం తీసుకొచ్చింది ఒక స్త్రీ. ఇప్పుడు అడుగుతాను, స్త్రీ వాక్యం చెప్పొచ్చా? స్త్రీ ప్రార్థన చేయొచ్చా? స్త్రీ మౌనంగానే ఉండాలా? మౌనంగానే అలాగే చనిపోవాలా? ఇలా ఆలోచిద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీరు బయట కూడా వింటారు కదా స్త్రీ మౌనంగా ఉండవాలని. అదే కనుక ఈ వాక్యం ఇప్పుడు మన చర్చిలో చెప్పబడే వాక్యం సమరయ స్త్రీకి కానీ తెలుసుంటే మౌనంగా ఉండేది అంతే, ఊళ్ళో వచ్చేవాళ్ళు కాదు. నేను స్త్రీ కదా మౌనంగా ఉండాలి, ఎప్పటిదాకా ఒక పురుషుడిని ఎదికేదాకా ఆ పురుషుడు మా ఆత్మీయత ఉండాలా. కానీ ఈ స్త్రీ మళ్ళా చూడండి, ఈ స్త్రీ వెళ్ళి వాక్యం చెప్తే ఎంతమంది వచ్చారు? ఒకళ్ళ ఇద్దరా? ఊరంతా వచ్చింది. అసలు అది చూస్తే ఆశ్చర్యం. మరి ఏ ఊరు? ఆ ఊరిలో ఈమెకి ఎంత పేరు ఉండొచ్చు? త్రోసివేయపడటం చీ అంటారా? నువ్వు వేషవి, నువ్వు పాడు బతుకుతున్నావు, ఇది బతుకుతున్నావు అనేవాళ్ళ. అయినా ఈమె మాటిని ఊరంతా ఎలా వచ్చింది? ఒక మంచోడు మాట వింటారు, చెడ్డోడు మాట ఊరంతా కదులు వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఈమెను బట్టి రాలా, ఏమని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు. ఈమె మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను తీసుకుని వాళ్ళ హృదయాన్ని కదిలించి తీసుకొచ్చాడు అందరినీ. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను వాడబడతానా, నేను ప్రార్థన చేసి జరుగుతాయా, నేను మాట్లాడితే వింటాడా అంటావు. నువ్వు మాట్లాడితే వినరు, కరెక్టే. నేను మాట్లాడినా వినరు.
నా తప్పులు పట్టవచ్చు, లేకపోతే నేను కొంత నచ్చపోవచ్చు, నాకు సరిగ్గా వాక్యం తెలియకపోవచ్చు, లేదా తెలుగు సరిగ్గా రాకపోవచ్చు. కానీ దేవుడు చెప్పింది చేస్తే నీకన్నా మించి, నీ సామర్థ్యానికి మించి, నీ సామర్థ్యాన్ని బట్టి కొందరు వస్తారేమో, లేకపోతే కొంతకాలం నీ చుట్టూతో ఉంటారేమో, కొంతకాలం నీ వాక్యం వింటారేమో, కొన్ని కథలు చిన్న చిన్న జరుగుద్దేమో. కానీ దేవుడి కన్నా పంపించి, లేకపోతే నీ మాటని దేవుడు వాడుకుంటే, ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చెప్పిన మాటలు, నీ ప్రార్థన, నీ ఉపవాసం ఏదైనా సరే వాళ్ళని తాగుతాడు. అది గ్రహించాలి. నేను చిన్నదాన్నే, నాకు చదువు లేదే, ఇది కాదు. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే, అటువంటి పాపంలో ఉన్న స్త్రీ మాట్లాడితే ఊరంతా కదులు రావడం ఏంటి? సో దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు చెప్పింది చేద్దాం, మిగతా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. వీళ్ళు వస్తారా రారా, నా మాట వింటారు లేదా అనవసరం. అయ్యో నేను ఇలాంటి వాడిని, ఇలాంటి దాన్నే, నాకు విలువిస్తారా? నీకు విలువెవరు? కానీ నీ మాట పరిశుద్ధాత్మ దేవుడు విలువగా వాళ్ళకి మారుస్తాడు. ఆ టైంకి నీకు మొహం మీద చీ అన్నా సరే, ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం ఒకసారి చెప్పేది వాక్యం, కానీ 24 గంటలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు తీసుకుని వాళ్ళ కార్యం చేస్తూ ఉంటాడు. ఆ స్త్రీ పాపంలో ఉన్నప్పటికీ లోపల చిన్న ఆశ, లేకపోతే చిన్న తాపత్రయం, అసలు ఏది లేకుండా అయితే ఆమె పట్టబడేది కాదు యేసు ప్రభుతో. ఏదో మా పితరులు ఇక్కడ ఆరాధన చేస్తారు అంటే ఆరాధన ఎక్కడ చేస్తారు? మీరేమో యెరూషలేములో చేస్తారు. ఈ స్థితి ఉంది. అప్పుడు అనుకున్నాను, ప్రభా, కొందరు పైకి మనం అనుకుంటాం వీళ్ళు బాల చెడ్డోళ్ళు, పాపిస్టులు బాగుంటారు, కానీ వాళ్ళ ఆత్మీయత గురించి దేవుడికి తెలుసు. మనం పై రూపం చూసి ఇది వేస్ట్, ఏం దేవుళ్ళు అనవసరం అనేసుకుంటాం మనం. కానీ అది యేసు ప్రభు అది కనిపెట్టాడు, వివేచించాడు కాబట్టి స్వార్థ చెప్పాడు ఆయన. మనం కానీ చూసుంటే నాకు తెలిసి పై రూపం చూసి ఈయన మాకు తెలుసు వేస్ట్ ఆడు అనేస్తాం. కానీ విచిత్రం చూడండి, ఆవిడకి సువార్త చెప్పడమే కాదు యేసయ్య, రక్షించబడటమే కాదు, ఆవిడకి వాడుకున్నాడు కూడా, ఊరంతా తీసుకురాడాకే. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా నా వల్ల అవుద్దా, నేను చెప్తే వింటారా అనుకోవద్దు. నువ్వు చెప్తే వినరు, కానీ నీలో ఉన్న దేవుడు నీ ద్వారా మాట్లాడితే వింటారు. అందుకని ఇది చూపించాను. దీన్ని బట్టి కొన్నిసార్లు మన తప్పులు పాపాలు బట్టి మనం పనికిరాము అనుకుంటాం, కొన్నిసార్లు వేస్ట్ నేను అనుకుంటాం, ఎప్పటికీ వాడబడలేని. మరి ఆవిడెలా వాడబడిందో నాకు అర్థం కావట్లేదు. మరి ఆవిడే వాడబడిందంటే తక్కువ పాప అయినా నువ్వు వాడబడతావా లేదా? తక్కువ పాప అంటే ఫీల్ అవుతావనా? సరే, ఏ పాపము లేని దానివి నువ్వు వాడబడతావా? పోనీ మచ్చైన నువ్వు, డాగైన కలంకం లేని వాడివి నువ్వు వద్ద చేతులు ఎద్దలే ఫీలింగ్. ఓకే, అది దానికోసం నేను ఈ వాక్యం చెప్పాను అంతవరకే. ఇది అసలైన వాక్యం కాదు, ఇది కోసరే అసలు ఏంటంటే, ఆ స్త్రీ పాపంలోనే ఉండి ఇంకా చేసుంటే తన పరువు తను తీసేసుకుని చాలా పోయేది. కానీ ఆ తర్వాత నాకు తెలిసి మంచిగానే బతుకుంటుంది అనిపిస్తుంది నాకు. ఓకే, సో పాపంలో దేవుడు పాపం చేసినా వాడుకుంటాడు అనుకుని పాపంలోనే ఉన్నాం అనుకో, ఏమవుద్ది చెప్తాను ఇప్పుడు. అది బాగుందండి వాక్యం. పాపంలో ఉన్నప్పుడు కూడా వాడబడతాం, గ్రేట్, చప్పట్లు బాగున్నాయి. కానీ అలాగే కొనసాగితే ఏమవుతుంది మన పరిస్థితి? ఏమవుద్దంటే మనకు తెలియకుండానే మన హృదయము దేవుడి పట్ల, లేకపోతే ఆత్మీయ విషయాల పట్ల కఠినమైపోతుంది. మన హృదయము కఠినమైపోద్ది. ప్లీజ్ తీయండి హీబ్రూ రాసిన పత్రిక. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు, ఇది చాలా భయంకరమైంది. ఇక్కడ కఠినమైన హృదయం గురించి 2 కోణాలు చెప్తాను. 2 కోణాలు. కఠిన హృదయాన్ని దేన్ని అంటారు? 2 విషయాల్లో అంటారు. అది ఒక విషయం మనకు అందరికీ తెలిసిందే, పాపం చేస్తే అంటారు. తర్వాత ఇంకో కోణం ఉంది, అది నేర్చు చూద్దాం ఈరోజు. కఠిన హృదయాన్ని ఎలా మార్చుకోవాలి, సున్నితం చేసుకోవాలి. హీబ్రూలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి ప్లీజ్. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో. అక్కడ దుష్ట హృదయం బదులు ఏం పెట్టుకోవచ్చు అంటే కఠిన హృదయం అని పెట్టుకోవచ్చు. కఠిన స్టబ్బర్న్ హార్ట్. నెక్స్ట్, జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక. కఠినపరచుకోవద్దని చెప్పారు. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. చాలు ఆ వాక్యం అంతా చదివితే మనకు అర్థమైందంటే, ఒకానొక రకమైన కఠిన హృదయము దేన్ని బట్టి వస్తుంది? పాపాన్ని బట్టి. రైట్, అది చదివాను. మనిషికి కఠిన హృదయం అనేది ఒకానొక రకంగా, మొత్తం అదే కాదు, పాపం చేస్తేనే కఠిన హృదయం వస్తుంది అని కాదు. కానీ పాపం చేస్తే, పాపంలో ఉంటే, పాపంలో కొనసాగితే ఖచ్చితంగా దేవుడి విషయాలకి మన హృదయం కఠినమైపోతుంది. అది గుర్తుపెట్టుకోండి.
ఖచ్చితంగా దేవుని విషయాలకి కఠినమైపోద్ది. రాను 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 అప్పుడే అవ్వవచ్చు, కొంచెం కొంచెంగా లేయర్గా. ఎలా అంటే లేయర్గా అంటే బాగా చూపించాలంటే ఉల్లిపాయ చూసారు ఎప్పుడన్నా? రోజు చూసేదేగా అది. అందుకని మీరు ఇది మొదలుకొని ఉల్లిపాయ చూసినప్పుడు వాక్యం గుర్తు రావాలి. ఆమెన్ రైట్. తీసుకురాలి ఉల్లిపాయ, తెచ్చేవాడు బాగుండేది ఇంత పెద్దది. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ గట్టిగా ఉంటుంది, కానీ మామూలు కోస్తూ ఉంటే పొరలుగా ఉంటుంది, రైట్? అంటే ఒకేసారి మొత్తం ఘన పదార్థం కాదు, ఒక సాలిడ్ కాదు అది. ఇది పొరలుగా ఉండేది, అన్ని పొరలు కలిపితే అదేమైంది? గట్టిగా అయిపోయింది. అలాగే నా హృదయము ఒకేసారి కఠినమైపోదు, గట్టిగా అయిపోదు, మొండిగా అయిపోదు ఒకేసారి. కానీ ఆ పాపంలో కనుక కొనసాగుతూ ఉంటే ఒక్కొక్క పొర్ర చుట్టుకుంటా ఉంటుంది. ఎక్కడ? హృదయానికి ఒక్కొక్క పొర్ర వస్తుంది. పర్లేదు అనుకుంటాం, ఒక పొర్రేగా తుంచేయచ్చు. వెయిట్, మళ్ళీ కంటిన్యూ అవుతున్నావు దాంట్లో. ఇంకో పొర వచ్చి ఏమవుద్ది? ఉల్లిపాయ లెక్క అవుద్ది. ఏంటిది? మన హృదయం. అప్పుడేమవుతుంది తెలుసా? ఉల్లిపాయ లెక్క గట్టిగా అయ్యేపాటికి దాన్ని వదులుచుకోలేవు. అబ్బా, దేవుని మాట వినాలా, ఆరాధించాలా, చర్చికి రావాలి, దేవుని సేవ చేయాలి, ఇక ఉండదు. ఇక మొత్తం అంత కఠినమైపోయింది ఇది. యేసయ్య సర్లే అంటూ. అందుకే నేను అంటాను, స్టార్టింగ్ చేయటం గ్రేట్, ఏదేంటి ఆరంభం బాగుంటుంది, కానీ అంతవరకు ఉండాలి అంటే పొరలుగా అయిపోయి గట్టిగా అవ్వకూడదు. ఒక్క పొర వచ్చినప్పుడే తీసేసుకోవాలి, దాన్ని 2 పొరలు వచ్చినప్పుడే తీసేసుకోవాలి, గట్టి పడేదాకా వండుకోకూడదు. అదే పాపంలో కనుక ఆ స్త్రీ అయినా ఎవరైనా సరే కొనసాగుతూ ఉంటే మటుకి ఏమవుతుందంటే పాపం వల్ల పొరలుగా అంచెలంచెలుగా హృదయం కఠినమత్వం అయిపోద్ది. అదే హీబ్రూలో రాసిన ఇందాక చదివింది మనం, అదే చదివింది హీబ్రూలో రాసిన పత్రికలో. అదే చదివిన ఇంకొకసారి మీకు చూపిస్తాను, తర్వాత వేరే దానికి వెళ్దాం. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు. అది పాపం వల్ల, అది ఏ రకరకాల పాపం, ఇక నేను డిస్క్రైబ్ చేయక్కల, వివరించక్కల. పాపం ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు, ఏ లిస్ట్ చదవక్కల దాని గురించి. ఎవరికొన్నది వాళ్ళు. పర్లేదులే, కృపాకాలం ఉందిలే, కృప ఉందిలే, కరెక్టే, కృప ఉంది, దయ ఉంది, దేవుడిది, క్షమాపణ ఉంది, కరెక్టే. కానీ ఉల్లిపాయలు తీసే కృప లేదు. ఉల్లిపాయలు మనం వేసుకుంటాం. కృపపోద్ద, నువ్వు పాపం చేసిన ఎడల కృపపోద్ద నీ మీద నుంచి ఎన్నడూ పోదు. దేవుని కృప ఎన్నడూ కూడా నీ మీద నుంచి పోదు, కానీ నువ్వే పోతావు. అది తేడా, అంతే. అంతక్కర్లేదు అసలు. మరి మీరు అది నిరంతరం వాళ్ళు చూసేది. ఇంకేం? ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, చూసా, పొరలుగా చిన్న పొరలుగా ఈజీగా తీసేయచ్చు. అది కనుక దేవుని కృప తొలగిపోదు, కానీ మన హృదయమే తెలియకుండా పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, పాపం చేసినా నాకు శిక్ష రావట్లేదు, దేవుడు నన్ను ఏం అనట్లేదు అని కొనసాగుతూ ఉంటే తెలియకుండా హృదయము మొదటి ప్రేమ, అబ్బా దేవుడిని ఒకప్పుడు ఎంత ప్రేమించేవాడిని, లేకపోతే ఆరాధన కానీ వాక్యం కానీ ఇంట్రెస్ట్ ఉండేది, తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండదు, వస్తావు, ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం ఏమవుద్ది? నువ్వు వాక్యం వింటావే కానీ చూడలేవు, గ్రహించలేవు, అలా వింటావు, అంతవరకే కథలాగే వింటావు. అలా తయారైపోద్దు, నీకు తెలియకుండానే ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటే, అయ్యో నేను భలే ఉండేదాన్ని చర్చిలో, ఇలా అయిపోయానండి అసలు. ఒకప్పుడు ఎంత ప్రార్థనా పడాలని, ఎంత ఆసక్తి ఉండేది నాకు దేవుడి విషయాల పట్ల, కానీ ఎంత ఫైర్ ఉండేది, మంట ఉండేది. తెలియదు. భర్త భార్యతో వంట చేయమన్నాడంట, గంటలో రెడీ అయిపోవాలన్నాడు. గంట ఎందుకంటే అరగంటలో అయిపోద్దాం. సరే, ప్రెషర్ కుక్కర్ సరే అని చక్క స్టవ్ మీద పెట్టింది, ప్రెషర్ కుక్కర్ మొత్తం వేసింది, అన్నీ వేసింది. అరగంట అయిపోయింది. భర్త వచ్చాడు, ఏంటి అంది. అన్నీ పెట్టానండి, మరి అంక అవ్వలేదు అంది. అదేంటి అంత కరెక్టేనే, గ్యాస్ మీద పెట్టావు, అన్నీ వేసావు, మూతెట్టావు, దానికి అన్నీ ఉన్నాయి, ఇంతసేపు పడుతుంది ఏంటి అన్నాడు. ఏమోనండి, కుక్కర్ కొత్తదేమో అంది. ఇంకా అర్థం, పప్పు గట్టిదేమో అంది. గిట్టిది కాదు, అసలు తీసి చూస్తే అత్తకుందిగా అన్నాడు. ఇద్దరికి అర్థం కాల. తర్వాత లాగిపెట్టి కొట్టి కింద నుప్పేదే అన్నాడు. అంతే. వెలిగించలేదు, స్టవ్ వెలిగించలేదు, ఫైర్ లేదు అక్కడ, అన్నీ బాగున్నాయి, ఫైర్ లేదు. అలాగే మనకు కూడా వినండి, ఊరినే చెప్పది, మనకు కూడా ఫైర్ లేకపోతే క్రిస్టియన్ లాగా సేమ్ ఇలాగే పప్పు వేసింది, దాంట్లో ఇంకేం ఏమవుతారో పప్పు గులిపాయ అన్నీ వేసింది. మనం కూడా బైబిలు, పాట, చర్చికి వెళ్ళటం, రావటం అన్నీ ఉంటాయి, మంటలు ఉండదు లోపల, ఫైర్ లేదు, ఇంకేం ఉడుకుద్ది?
మీరు పాస్టర్కే అనుకోవద్దు, పాస్టర్కే అగ్ని అభిషేకం, దేవుని అభిషేకం, ఫైర్ ఉండాలని కాదు. నీకు ఫైర్ లేకపోయినా స్టవ్ అంతే. ఎంత బాగుండి మంట లేకపోతే నీళ్ళు ఆ మంట ఉందో లేదో ఆలోచించు. ఆసక్తి, ఆ మంట మండుతుందో లోపల. ఎంతమంది గ్యాస్ పొయ్యిలు వెలుగుతున్నాయి, ఎంతమంది గ్యాస్ పొయ్యిలు ఆరిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ పొయ్యి చూడగానే మీకు ఏం రావాలి రేపు గుర్తు? ఈ వాక్యం గుర్తుంది. అయ్యో నేను వాక్యం చెబుతున్నాను, నాలో మంట ఉందా, కసి రోషం మండుతుందో లోపల బగబగా. బగబగా అంటే ఏదో అనేసుకోదు, అమ్మో అంత మండట్లేదన్న, అంత మంట కాలిపో, అది కాదు. ఒకటి ఉంటుంది మంట, ఇంక నేను చెప్పలేను దాన్ని. నా వెనకాల వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్ని బాప్తిజం ఇస్తా అన్నాడు. దేవుని వాక్యము అగ్ని వంటిది అన్నాడు. దీన్ని బట్టి ఒక మంట ఉండాలి మనకి. ఇప్పుడు ఆలోచించుకో, నీ గ్యాస్ ఆరిపోయి ఉందా, వెలుగుతుందో చూసుకును అంతే. ఎంత పైకి ఉన్నా సరే, ఎంత బైబిల్ చదువుతున్నా, ఎంత ఇది ఉన్నా సరే, ఎంత చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేయించుకున్నా, కూటాలకు వెళ్తున్నా, హాజరవుతున్నా, నీకు ఆ మంట మండుతుందా? మంట మండనంత వరకు పైకి మామూలుగా కనబడతావు, బాగానే ఉన్నాను అనుకుంటావు, ఉడుకుద్ది అవుద్ది అంటావు, కాలం గడిచిపోద్ది, అక్కడ వంట తయారవదు. మన జీవితాలు కూడా అంతే, ఆ మంట లేకపోతే. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను ప్రార్థన చేయని రోజులు ఉన్నాయి, వాక్యం చదవని రోజులు ఉన్నాయి, బాధపడినా ఏడ్చిన రోజులు ఉన్నాయి, అలాగే ఉండిపోయిన రోజులు ఉన్నాయి. కానీ నేను ఒక్కటే ఎప్పుడు చూసుకుంటా, ఆ మంట లోపల ఉందా, చల్లారిపోయిందా అని. ఆసక్తి, ప్యాషన్, దేవుడి కోసం జీవించాలి, దేవుడు చెప్పింది చేయాలా, సువార్త అందించాలా, దేవుడు నాకు చెప్పిన పని నేను చేయాలి కరెక్ట్గా. నాకు ఉద్యోగం ఇచ్చాడా, ఉద్యోగం కరెక్ట్గా చేయాలి. ఒక వ్యాపారం ఇచ్చాడా, వ్యాపారం కరెక్ట్గా చేయాలి. సువార్త అందించమని ఇచ్చాడా, నేనేం చేస్తున్నాను, పైకి అందిస్తున్నాను లేకపోతే మంటతో అందిస్తున్నానా, ఇది చూసుకుంటా. అది ఎవరైనా సరే. ఆఖరికి ఆయన కూర్చున్నారు, ల్యాప్టాప్ మీద కూర్చుని ఇది వాక్యాలు పెడుతున్నారు, ఆయనకి మంట ఉండాలి. పాస్టర్ గారు ఉంటే చాలు నాకు అక్కర్లా, కాదు 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 కాదు. ఉదాహరణకి అపోస్తుల కార్యాల్లో కొంచెం గొడవ వచ్చింది. ఏంటంటే విశ్వాసులకి ఏం గొడవ అంటే, నాకు భోజనాలు సరిగ్గా అందట్లేదు మా వాళ్ళకి, మీ వాళ్ళకి 2 మొక్కలు ఎక్కువ వెళ్తే మాకు తక్కువ అవుతున్నాయి అని. ఇది గొడవ చూడండి. అక్కడేమో అగ్ని మండుతుంది, ఏది సువార్త ప్రకటించబడుతుంది, ఆత్మలు రక్షించబడుతున్నాయి, దయ్యాలు పోతున్నాయి, స్వస్థలు జరుగుతున్నాయి. వీళ్ళు కొట్టుకు దేనికి ఇప్పుడు? ఇదే కావాలి, చదవండి, అది పెట్టండి అమ్మా. మా వాళ్ళకి సరిగ్గా భోజనాలు అందట్లా, మీ వాళ్ళకి వస్తున్నాయి అంటే. ఈ అపోస్తులు ఏం చేస్తారంటే, బాబు ఈ గొడవకు ఒక పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు మేము వాక్యం ప్రార్థన వదిలేసి మీకు వడ్డించే కార్యక్రమం మేము చేయలేం, మా పని మేము చేస్తాం. మీలో ఉన్న వాళ్ళు 7 ఎన్నుకోండి. ఆ ఎన్నుకున్న వాళ్ళకి అర్హత ఉండాలి. మళ్ళీ ఏ అర్హత చూపిస్తా, అది చూడు పెట్టమ్మా, కుదిరితే చూడు. చదవండి. ఏం సిస్టర్? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఎంతమంది? 7 మనుషులు. ఆ 7 ఏర్పరచుకునేది ఏ నిమిత్తమై, ఏ పని నిమిత్తమై? మేము వారిని ఈ పనికి నియమింతుము. అది ఈ పనికి అంటే ఏ పనికి? వడ్డించటాకి 7 ఎన్నుకున్నారు. ఆ వడ్డించేవాళ్ళు ఎలా ఉండాలంట? క్యాటరింగ్ వాళ్ళు ఆత్మతోనూ జ్ఞానంతోనూ. అవసరం అసలు వడ్డించడానికి ఆత్మ జ్ఞానం? మళ్ళీ చెప్పు. థ్యాంక్ యూ పాస్టర్. ఆయన ఏమన్నా చూడు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ. అక్కడ గొప్ప నిండుకొని కొంచెం కొంచెంగా పలానా ఇంత కాదు. అది నేను ఆశ్చర్యపోయేది. ఆ చూసినప్పుడు నాకు అనిపించింది, పర్వా మామూలుగా అందరికి ఏం కావాలంటే పాస్టర్లకి ఆత్మ ఉండాలి, జ్ఞానం ఉండాలి, అగ్ని ఉండాలి, ఫైర్ ఉండాలి, మండాలి. కానీ ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? క్యాటరింగ్ వాళ్ళకి, అంటే వడ్డించే వాళ్ళకి. నువ్వు కనీసం దానికన్నా పనికి వస్తావు వడ్డించడానికి. హలో, సో నీకేం కావాలంటారు? అయ్యా నేను పాస్టర్ని కాదు, పాస్టర్ మరి ఏంటి? వడ్డించేవాడు పని, ఒక వడ్డించేవాడికి కావాలంట. అది ఆయన వడ్డించనయ్యా, మా పిల్లల్ని చూసుకుంటానేమో, నా భర్తను బాగా చూసుకుంటా, నా 2 పిల్లల్ని బాగా చూసుకుంటా. అవునా? నీకు కూడా కావాలి ఫైర్, జ్ఞానం కావాలంట, ఆత్మ కావాలంట. అది కూడా నిండుకుని ఫుల్గా ఉండాలంట. కొంచెం అప్పుడు టచ్ అంటే వచ్చి వెళ్ళిపోతున్నాయి ఆత్మ. వచ్చింది ఆత్మ వచ్చింది, అయిపోయింది. తర్వాత ఏమి? ఇంటికాడ మండుతున్నావా? ఇక్కడే ఓన్లీ ఫైరా? అది ఆలోచించుకోవాలా. ఇది ఎందుకు చూపించారంటే, నువ్వు లైట్గా తీసుకోవద్దు. నేను పాస్టర్ కాదు, పరిచర్యలో లేను, నేను మామూలు సాధారణ విశ్వాసిని, నా భర్త, నా పిల్లలు, నేను, నా కుటుంబం అనుకుంటున్నావేమో. నీకు కావాల్సింది ఫైర్. అందుకనే నువ్వు ఎంత వాక్యం విన్నా, చర్చకొచ్చినా, ప్రార్థన చేయించుకున్నా, ప్రార్థన చేస్తున్నా సరే, నీకు లోపల మంట ఉందా, దేవుని మంట ఉందా? అది లేకపోతే ఎప్పుడోకప్పుడు నువ్వు చూసుకుంటావు, అలాగే లైఫ్ ఉంటుంది. అది ఆవిడ పెట్టింది, స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించలా, పప్పు మొత్తం వేసింది, ఏమన్నా అలాగే ఉన్నది, 1-2 గంటలు అలాగే ఉంటుంది అది. సో మనం కూడా మన జీవితం అలాగే ఉండిపోద్ది. ఇంకా ఆ ఫైర్ మంట లేకపోతే చదివిన వాళ్ళు చదివినట్టే ఉంటాం, బైబిల్ ఎన్నోళ్ళు విన్నట్టే, ప్రార్థన చేస్తూనే ఉంటాం 24 గంటలు. సో అది ఆలోచించండి. దానివల్ల అంతే, పాపంలో కొనసాగడం వల్ల మనకు తెలియకుండానే మన హృదయము కఠినమైపోద్ది. అందుకని కఠినపరుచుకోవద్దు మీ హృదయాన్ని, చాలా జాగ్రత్త యేసుప్రభువు చెప్తున్నారు. అందుకనే
పర్వాలేదులే అనుకుంటే మటుకి ఏదో ఒక రోజు కఠినమైపోయి అసలు దేవుడి మీద పూర్తి ఆసక్తి పోయే రోజులు వస్తాయి. ఎలా పడిపోయావో నీకే తెలియదు. సో జాగ్రత్త పడాలి ఆ విషయాలు. నెక్స్ట్, ఇది ముఖ్యమైన చూద్దాం. మార్కు సువార్త 6:45. ఇంకో రకంగా కూడా హృదయం ఎలా కఠినం అవుద్ది. పాపం అని చాలామందికి తెలుసు, అందుకు క్లుప్తంగా చెప్పాను. ఇది చూడండి. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయూదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. సో యేసు ప్రభు వారు తన శిష్యుల్ని బలవంతం చేస్తూ నువ్వు అద్దరికి వెళ్ళండి అని చెప్పాడు దేవుడు. నెక్స్ట్, ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి వేరే ప్రదేశానికి వెళ్ళారు. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. ఓకే ఒంటరిగా. నెక్స్ట్ చదువుని. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేశారు. చాలు ఇక్కడ ఆగండి. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా మీ జీవితాల్లో రక్షణ పొందిన తర్వాత మీకో లేకపోతే మీ ఇంట్లోనో దేవుడు కార్యాలు చేసినప్పుడు ఆశ్చర్యపోయారా? ఆశ్చర్యం వేసిందా? ఒక షాక్ లాగా, ఆశ్చర్యంలాగా వేసిందా? చాలామంది ఉన్నారు, కొందరైనా ఒక్కరు కూడా ఏం జరగలేదు యేసు ప్రభు నుంచి. సరే, వెరీ గుడ్. ఆశ్చర్యపడ్డారా? నీ హృదయం కఠినంగా ఉంది ప్రియకుమారి. మంచిగా చెప్పానా? ఆశ్చర్యపడ్డావా? దేవుడు కార్యాలు చేస్తే ఆశ్చర్యపోయిన రోజులు ఉంటాయి. అంటే నీ హృదయంగా కఠినంగా ఉంది. నువ్వు ఆశ్చర్యపోయి ఉంటే కఠినమే. అది అట్ట అయ్యగారు చెప్తారు, అయ్యగారు ఇప్పుడు చెప్తారు. నువ్వు దేవుడి కార్యాలు చూసి, లేకపోతే ఇప్పుడు నువ్వు స్వస్థ ప్రార్థన చేస్తున్నావు, తలనొప్పి అనుకుందాం పని, పెద్ద ఎందుకులే, తలనొప్పి అనుకుందాం. తలనొప్పి వాడు కళ్ళు తెరిచి అక్క ఏదో ఒకటి పోయింది అన్నాడు. అప్పుడు నువ్వేంటి ఆశ్చర్యపోతావు? పైకి చూపించావు, లోపల మడికి ఏమంటనే పోయిందా అబ్బా అంటావు. నీ హృదయం కఠినం. అదేంటయ్యా? అవును. నీకేమన్నా దేవుడు ఎప్పుడు అద్భుతం చేశాడా? మీ ఇంట్లో సహాయం చేశాడా? ఆశ్చర్యపోయావా? ఎంత సహాయం ఏంటి బా అని నీ హృదయం కఠినంగా ఉంది. అది ఎట్లయ్యా అంటే, ముందు ఉపమానం చెప్పేస్తా, తర్వాత వాక్యం చూపిస్తాను మీకు. ఉదాహరణకి ఒక కుర్రోడే ఇక్కడి నుంచి అక్కడ దూకాడు. రైట్, చూసావు, నువ్వు కళ్ళారా చూసావు. ఆ తర్వాత అదే కుర్రోడు ఆశ్చర్యపోయి ఉంటావు అనుకుందాం. ఇక్కడి నుంచి అక్కడ దూకాడు, నువ్వు ఆశ్చర్యపోయావు, మంచిదే, స్తోత్రం. అదే కుర్రోడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దూకాడు, ఆశ్చర్యపోయావు. దాన్ని ఏమంటారు? నీ హృదయం కఠినం అంటారు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను చెప్పేది రైట్ రాంగో అక్కడ బైబిల్లో ఉంటాను. ప్లీజ్ నెక్స్ట్ చదవండి. అయినను వారి హృదయం 50 పెట్టండి ప్లీజ్. 50. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని చెప్పెను. నెక్స్ట్ ప్లీజ్. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. నెక్స్ట్. అయినను వారి హృదయం కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ఇక్కడ విభ్రాంతి పోయారు అంటే ఆశ్చర్యపడ్డారు, విభ్రాంతి పడ్డారు. ఏం చూసి విభ్రాంతి పడ్డారు? యేసయ్య నీళ్ల మీద నడిచి రావటం. అద్భుతం, అబ్బా యేసయ్య నీళ్ల మీద నడిచి వస్తున్నాడా అని ఆశ్చర్యపోయారు. అది ఇందాక చెప్పింది. ఆశ్చర్యపోయినందుకు, విభ్రాంతి చెందినందుకు యేసయ్య ఏమన్నాడు? వాళ్ళ హృదయమును ప్లీజ్. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చి సంగతి గ్రహింపలేదు. రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. దీని అర్థం చూడండి, చాలా మెల్లిగా చెప్తాను. ఏంటంటే యేసుప్రభు ఏమంటున్నాడు? పాపం వాళ్ళు ఏ పాపం చేయాల, ఇక్కడ వాళ్ళ హృదయం కఠినమైంది కదా. యేసుప్రభు చెప్తున్నారు వారి హృదయం కఠిన మాయను గనుక. ఇప్పుడు ఏ పాపంతో వాళ్ళ హృదయం కఠినమైంది? ఇప్పుడు జవాబు ఇందాక ఏం చేసాం? ఇందాక ఏం చెప్పాం? పాపం వల్ల మన హృదయములు కఠినం అవుతాయి, అదొక కోణం. ఇప్పుడు ఏ పాపం వల్ల, వాళ్ళు ఏ పాపం చేశారని యేసుప్రభు వాళ్ళ హృదయం కఠినం అన్నాడు? అది చేసింది ఒక్కటే, ఏంటంటే యేసు నీళ్ళ మీద నడుస్తుంది, అబ్బా ఆశ్చర్యపోయారు, విభ్రాంతి పోయిందారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మేము కఠిన హృదయాలన్నాడు. అంటే ప్లీజ్ అదే పెట్టండి, 52 పెట్టండి. 52
ఎందుకు అంటే దేని బట్టి అన్నాడు చూద్దాం. 52 ప్లీజ్. యా, అయినను వారి హృదయం కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. అంటే దీని అర్థం ఏంటంటే అంతకుముందు యేసుప్రభు ఒక అద్భుతం చేస్తాడు. ఏది? ఎన్ని రొట్లు, ఎన్ని చేపలు? 5 రొట్లు 2 చిన్న చేపల్ని కొన్ని వేల మందికి పంచి పెడతాడు. అదొక అద్భుతం, కళ్ళారా చూశాడు. ఇంకా చెప్పాడు, శిష్యుల చేతుల మీదుగానే పంచారు. అంత అద్భుతం చూశారు. చూసినప్పుడు కూడా యేసయ్య అనే మాట ఏంటంటే, మీ హృదయం కఠినమైంది. ఎందుకు తెలుసా? నేను ఆల్రెడీ ఒక అద్భుతం చేశా, దాన్ని బట్టేనా ఇది నాకు సులువు, నేల మీద నడిచాడు. నేను అది మీరు ఆలోచించలేదు, అది గుర్తించలేదు, గమనించలేదు. 52 ప్లీజ్. యేసుప్రభు అన్న మాట వాళ్ళ హృదయం ఎందుకు కఠినమైందంటే, ప్లీజ్, రొట్టెలను గూర్చిన సంగతి వారు గ్రహింపలేక వారు రొట్టెలు గూర్చిన సంగతి వారు సంగతి గ్రహింపలేదు. చూడలేదా? చూశారు. గుర్తులేదా? వాళ్ళకి గుర్తుంది కానీ గ్రహించలా. అదే యేసయ్య అంది, నేను ఆల్రెడీ ఒక అద్భుతం చేశాను, సో అది కానీ మీరు గ్రహించుంటే నేను ఇప్పుడు జరిగిన అద్భుతానికి మీరు ఆశ్చర్యపడేవాళ్ళు కాదు, విభ్రాంతి చెందేవాళ్ళు కాదు. దానివల్ల మీరు హృదయం అయిపోయింది, కఠినమైపోయింది. దేనికి కఠినమైపోయింది హృదయము? నేను చేసే కార్యాలు ఇది తేలిక, ఈజీ, దీంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు, గొప్ప ఏం లేదు. నా నామంలో స్వస్థతలు పోతాయి, నా నామంలో దెయ్యాలు వెళ్తాయి. నువ్వు ఎప్పుడైనా ఆశ్చర్యపోయావు అనుకో, నీ హృదయం ఇంకా కఠినంగా ఉంది. అందుకని ఒక అబ్బాయి ఇక్కడి నుంచి అక్కడ దూకితే ఆశ్చర్యం వేసింది కట్టే, అదే అబ్బాయి ఇక్కడి నుంచి ఇక్కడ దూకితే ఆశ్చర్యపోయావు అనుకో, నీ హృదయం కఠినం అంటూ. అంటే అర్థం ఏంటంటే, సేమ్ ముందు దూకింది నువ్వు గ్రహించలేదు కనుక, ముందు దూకింది అంత దూరం దూకింది గ్రహించలేదు కనుక చిన్న దానికే నీ హృదయం ఆశ్చర్యపోతుంది. అలాగే మన జీవితాల్లో మొదట్లో క్రీస్తులో ఎరిగిన తర్వాత కొన్ని కార్యాలకి మనం ఆశ్చర్యపోతాం. తలనొప్పి తగ్గిపోయింది, అది తగ్గిపోయింది, అదని నాకు బాగుండేది, అబ్బో బలి ఉంది అని. ఆ తర్వాత అలవాటు అయిపోయి, యేసుప్రభుతో అలవాటు అయిపోయి నువ్వు కనుక ఆశ్చర్యపడుతున్నావు అనుకో, యేసుప్రభు అదే అంటాడు, నేను ఇన్ని కాలం అద్భుతాలు చేశాను, అవి గ్రహించలేదా నువ్వు, అందుకు నీ హృదయం కఠినం అయిపోయింది అంటాడు. అదే కనుక మనం గుర్తుంచుకుంటే, అబ్బా ఇదంతా తేలిక. ఇప్పుడు అనుకుందాం విజయవాడ కృష్ణానది ఉంది, ఒక దైవజనుడు ఎవరో వచ్చి పాయలు చేశాడు, ఆశ్చర్యపోతావా? ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చాలామంది. వాళ్ళందరూ కఠినంగా ఉన్నట్టు హృదయాలు. నాతో సాక నేను ఆశ్చర్యపోయినా నా హృదయం కఠినంగా ఉంటాయి. ఎందుకంటే కృష్ణానది ఏంటి, ఎర్ర సముద్రం పాయైంది ఒకసారి, దాంతో పోల్చుకుంటే ఇది కాలువ, పిల్లకాలువ, ఇది ఇంకెందుకు ఆశ్చర్యపోతారా? కొత్తగా ఉందా? సముద్రంలో పాయల. ఓకే, ఆశ్చర్యపోకలా. కుంటోళ్ళు ఇప్పుడు మనం చర్చిలో ఇంకా లేగలేదు, కుంటోళ్ళు లేచారు అనుకోండి, ఆశ్చర్యపోతాం. అంటే కఠిన హృదయం ఉన్నట్టు మనకి. కుంటూరు లేవడం కనీసం బైబిల్లో టీవీలో బోర్డు మంది చూసాం కదా, అది ఎవరో యేసుప్రభు చేసింది, ఇక్కడ యేసుప్రభు చేస్తాడు, దాంట్లో ఆశ్చర్యం ఉంది? నాకు పెద్ద ఆశ్చర్యం కాదు, సంతోషిస్తా అంతే. ఇంకా చెప్పండి, జరగకపోతే ఆశ్చర్యం, నాకు జరిగితే కాదు ఆశ్చర్యం, జరగకపోతే ఆశ్చర్యం. ఒక దైవజనుడు అంటాడు, ఆయన పేరు ఒక అంటాడు, సంఘంలో కార్యాలు జరిగితే ఆశ్చర్యపోవద్దు, జరగకపోతే ఆశ్చర్యపోండి. జరగకపోతే ఆశ్చర్యపోండి. ఇదేంటిది, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అసలు ఏ కార్యాలు జరగట్లా అని ఆశ్చర్యపోవాలంట అని చెప్పే మాట అది. సో వాళ్ళు ఆ రొట్టెల సంగతి గ్రహించలేదు గనక ఆశ్చర్యపోయారు. దానికి దేవుడి పెట్టిన పేరు ఏంటంటే, నీ హృదయం కఠినమైన అన్నాడు. సో మన జీవితాల్లో 2 రకాలుగా కఠినం. ఒకటి ఏంటంటే, పాపాన్ని బట్టి కొనసాగుతూ ఉంటే కొంచెం హృదయం కఠినపోద్ది. రెండోది అంటే, మన జీవితంలో జరిగిన దేవుని కార్యాలు కనుక నువ్వు గుర్తించకపోతే, గ్రహించలేకపోతే ప్రతిదానికి ఆశ్చర్యపడతా ఉంటావు. దాని అర్థం ఏంటంటే, నీ హృదయం సున్నితం అవలా, కఠినమైన ఆ విషయాల్లో అని. ఇప్పుడు చూద్దాం కఠినమైన హృదయానికి ఒక సమస్యలు. మార్క్ సువార్త 8వ అధ్యాయం 17. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? ఇప్పుడు చూడండి, ఈ సందర్భంలో కూడా యేసు ప్రభు వారు శిష్యులతో ఏమన్నారు చూడండి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని. ముందు 16 పెట్టండి పని. ఏది ఎరిగి చూడాలి కదా. వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. ఇప్పుడు చూడండి, సమస్య ఏంటి అక్కడ? శిష్యులు యేసుప్రభుతో వస్తూ ఉన్నారు, తమలో తాము అయ్యో మన దగ్గర రొట్టెలు లేవు కదా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇది యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? అక్కడ
ఇది మామూలుగా గెండసాల భాషలో చెప్తాను, గెండసాల భాష, లోకల్ భాషలో చెప్పాలంటే మరి ఎప్పుడు తిండిగొన్నారా? మళ్ళీ తిండిలు మొదలు పెట్టారా మీరు? మళ్ళీ రొట్లు మీరు గ్రహించలేదు నేను చేసిన అద్భుతం. వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? మనం ప్రయాణం వెళ్ళి వెళ్తున్నాము, మన దగ్గర యేసుప్రభు చెప్తున్నారు మన దగ్గర రొట్టెలు ఏంటి, బ్రెడ్ లేదేంటి అనుకున్నారు. అసలు ఆయన దాని గురించి మాట్లాడట్లా. ఇప్పుడు ఏసీ అనేది ఎప్పుడు తిండి కూడా ఇందాడే తిన్నారు మీరు, తిండి లేకపోయినా సరే నేనున్నాగా, నేనే కదా ఇంతమంది 1000 మందికి పంచిపెట్టా. అది మీరు అర్థం చేసుకోలేదా, గ్రహించలేదా? కఠిన హృదయం గలవారై ఉన్నారా, కఠిన హృదయము గలవారై ఉన్నారా. దానికి ఆ మాట పూసుకున్నాను ఈ సైడ్ యేసుప్రభు కఠిన హృదయాలారా అని. ఆలోచించండి. అంత 1000 మందికి తిండి పెట్టా, అది మీరు కళ్ళారా చూశారు, విన్నారు. మళ్ళా ఫుడ్ లేదు బ్రెడ్ లేదు అని బాధపడుతున్నారా? దానికి ఏసేమా అంటే ఏసయ వాళ్ళకి ఇచ్చిన పేరు పాపాత్ములారా అనలా, కఠిన హృదయం గలవారు ఉన్నారా అన్నాడు. సో కఠిన హృదయం అంటే కేవలం పాపం చేస్తేనే కాదు, అది ఉంది, పాపం చేస్తే కఠిన హృదయాలు వస్తాయి. కానీ ఇంకోటి కూడా ఉంది, దేవుడి సంగతులు దేవుడి విషయాలు కనుక నువ్వు ధ్యానం చేయకపోతే, దాని గుండా నువ్వు వెళ్ళకపోతే, దాన్ని అర్థం చేసుకోకపోతే, గ్రహించలేకపోతే, జ్ఞాపకం చేసుకోకపోతే, ఆలోచించకపోతే, లేకపోతే నీ హృదయము సున్నితంగా లేకపోతే తెలియకుండానే సాక్షాత్తు దేవుడి కార్యాలకి దేవుడి విషయాలకి నీ హృదయం కఠినమైపోద్ది అని. నెక్స్ట్ చదవండి ప్లీజ్. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా. ఫస్ట్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏదో ఒక జబ్బుకి సిమ్టమ్స్ అంటారు. మనకి మనిషికి ఒక జబ్బు వస్తే దానికి బయట గోల్డ్ ఏమో ఏదో రకంగా అవుతాయి, ఈ రకంగా అవుతాయి అంటారు. అట్లా కఠిన హృదయం యొక్క లక్షణాలు చూపిస్తాను, చదవమ్మా. మీరు కన్నులుండి చూడరా. ఫస్ట్ ఏంటంటే కళ్ళున్నా చూడలేం. మన హృదయం కఠినమైతే కళ్ళుండి కూడా మనం చూడలేము, అనగా దేవుని వాక్యం చూడలేము, అర్థం చేసుకోలేము. నెక్స్ట్ ప్లీజ్. చెవులుండి వినరా. ఆ చెవులు వినపడదు, మనకి కథ అన్నట్టు ఉంటుంది అంతే. నెక్స్ట్. జ్ఞాపకము చేసుకొనరా. జ్ఞాపకం ఉండదు, ఇక మర్చిపోతాం. కఠిన హృదయం యొక్క లక్షణం ఏంటంటే, చాలామంది అంటారు, నాకు ఏమంటారు మీరు, చాలామంది వాక్యం చదువుతానయ్యా అలా గుర్తుండదయ్యా, ఎత్తదులే, వాక్యం చదువుతాను కదా గుర్తుండదయ్యా. నీకు లక్షణం ఉంది, అది కఠిన హృదయం. కఠిన హృదయం ఉన్న వాళ్ళకి చెవులున్నా వినరా, కళ్ళున్నా చూడరా, జ్ఞాపకము చేసుకొనరా, బుర్రున్నా జ్ఞాపకం చేసుకోరా. అది ఇది ఎప్పుడైనా సరే మీరు కనిపించింది చదువుతాను కానీ గుర్తున్నట్లేదా, మీరు చెప్పారు ఆదివారం అదే చెప్పారు, వాక్యం గుర్తులేదయ్యా. ఎందుకు గుర్తులేదయ్యా? కఠిన హృదయం అయ్యా నీది. అయ్యా కాదయ్యా, వయసు వస్తుంది కదయ్యా, దానికి ఉంది, వయసు వస్తే కొంత పోద్ది, అది వేరు. మరి మిగతా విషయాలు ఎలా గుర్తున్నాయ్యా? మీ ఆయన పేరు మీ ఆయన పేరు గుర్తులేదా? మర్చిపోతున్నానయ్యా, మర్చిపోవచ్చు. మీ ఆయనకి చెప్పేది ఏదో కొన్ని భలే ఉంది కదా. అంటే మొన్న పెళ్ళికి వెళ్తే అది చిన్నది మామూలు, ఏదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఇంట్లోకి రావాలంటే పేరు చెప్పి రావాలంట కదా. మొన్న వెళ్ళినప్పుడు అది పేరు చెప్పడానికి అమ్మాయి చాలా సిగ్గుపడుతుంది కదా మామూలుగా. మొన్న లేటెస్ట్ ఏంటి తెలుసా, మా ఆయన పేరు ఇది, నా పేరు ఇది, బాయ్, లోపలికి వచ్చి పదం ఉంది. మోడర్న్ టెక్నాలజీ ఏం లేదు, ఏం కావాలంది అంతే. పేరు చెప్పి వాళ్ళేమో పెద్ద సంబరం పడుతున్నారు, డబ్బులు ఇస్తారు చెప్పించాలి ఇది. ధైర్యంగా చెప్పింది, నా పేరు ఇది, మా ఆయన నేను వచ్చాం, ఇది వెళ్ళిపోయింది. సరే ఎందుకులే కానీ అది అవి గుర్తుండదా? మరి పిల్లల పేర్లు గుర్తుంటాయి, ఇవన్నీ ఉంటాయి. నీకు మీ ఆయన పేరు ఎందుకో గుర్తుంది అది చెప్పాలి. మీ అబ్బాయి పేరు మీ అమ్మాయి పేరు ఎందుకు గుర్తుంది, దీన్ని బట్టి గుర్తుంది, ఎందుకు మర్చిపోలేదు నువ్వు? వెరీ గుడ్. రోజు చూస్తున్నావు, రోజు మాట్లాడుతున్నావు, నీ మనసు మీ ఆయన మీద పెడుతున్నావు, నువ్వు నీ మనసు నీ భార్య మీద పెడుతున్నావు. అలాగే రోజు కనుక మన మనసు దేవుడి కార్యాల మీద పెడితే ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. మెల్లి కొట్టండి, మెల్లి కొట్టండి. అసలు తలకు లక్ష ఇస్తా అంటే కొడతారుగా, కూటమి ఏందో తలకు లక్ష ఇస్తానంటే ఆపకుండా 5 నిమిషాలు కొట్టాలా? వద్దులే. అది నీ చెప్పేది. మన మనస్సు, మన హృదయము దేని మీదైతే ఎక్కువ పెడతామో దానికి మన మనసు సున్నితంగా ఉంటుంది. మన మనసు దేనికైతే పెట్టమో క్రమక్రమంగా దాని మీద మన మనసు కఠినం అయిపోద్ది. ఇదొక్క సింపుల్ ఫార్ములా. జబ్బు చెప్పా, కఠిన హృదయం అంటే పాపంలోనే వస్తుంది, తర్వాత ఆశ్చర్యపోయి అనుకో దేవుని కార్యాలు అదిగో చెప్పారు. అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, గ్రహించద్దా? అరే మీకు గుర్తు లేదా, జ్ఞాపకం లేదా, ఇందాక కార్యం చేశాను మీకు గుర్తు లేదా అన్నాడు యేసు ప్రభు. అది కూడా కఠిన హృదయం. కఠిన హృదయం యొక్క లక్షణాలు ఏంటంటే, లేకపోతే జబ్బు యొక్క ఇదేంటంటే, కళ్ళుండి చూడలేం, చెవులుండి వినలేం, తర్వాత జ్ఞాపకము చేసుకోండి. తర్వాత ప్లీజ్
నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అనిరి. ఆయనతో చెప్పిరి. నెక్స్ట్, ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగగా వారు 7 అనిరి. ఇక్కడ ఏంటంటే ప్లీజ్ పెట్టండి 7 తర్వాత 21. అందుకైన మీరింకనూ గ్రహింపకున్నారా అని అనెను. ఇప్పుడు చూడండి, వీళ్ళకి మర్చిపోయారా వీళ్ళు? అసలు మ్యాథ్స్లో పాస్ అయ్యారు, 2 రోజులు అంతా చెప్పేశారు. అంటే ఎన్ని గంపలు ఎత్తా? ఫస్ట్ టైం అన్నాడు 12 అన్నాడు, నెక్స్ట్ టైం ఎన్ని ఎత్తాడు 7. అంటే వాళ్ళకి మర్చిపోలా, ఉంది గుర్తుంది కానీ గ్రహించలా. ఇది తేడా. గుర్తుంది, వాక్యం చాలామంది గుర్తుంటుంది. అసలు కొందరు ఉంటారు ఎంత ఫాస్ట్ అంటే వాక్యం చెప్పకుండా టక్కని తీసి చదివేస్తారు మొత్తం అంతా. నాకు అసలు రాదు అది. టక్కని చదివేస్తారు. దాని మర్మం ఏంటి, సత్యం ఏంటి, దాంట్లో నడవగలవా అంటే సింపుల్. ఎలా అంటే యేసు రాగా అందరినీ స్వస్థపరిచాడు, యేసు బాగుంది, టక్కటక్క చదివేస్తారు. యేసయ్య ఊరా వెళ్ళి అందరినీ స్వస్థపరిచాడు, ఓకే రైట్, స్వస్థపరిచాడు. నా నామంలో మీరు దెయ్యములు వెళ్ళిపోతారు, నా నామంలో స్వస్థ చేస్తారు అని టక్కటక్క చదివేస్తారు. తెలుసా వాక్యం, కానీ మనం చేయగలవా అంట ఆ అమ్మాయిని కానీ, ఆ స్త్రీని కానీ, పురుషుని కానీ. నేను వాక్యం మట్టుకు బాగా చదువుతాయ్యా, మీరు చెయ్యండి ఆ పనులు. ఎందుకయ్యా ఇంకా మనకు నువ్వు చదివేవుగా, అది నీకోసం కూడా చెప్తున్నారుగా. నా నామంలో కొత్త భాషలు మాడుతావు, నా నామంలో దెయ్యాలు వెలుగుతావు, నా నామంలో రోగుల మీద చేతులు ఉంచుకు వారు స్వస్థం అంటారు. అసలు మనకన్నా స్పీడ్ జరుగుతాడు, స్పీడ్ వాక్యం. వాళ్ళు వాక్యం చదివేశారు, యేసుప్రభు టక్ టక్ ఆన్సర్ ఇచ్చారు. ఎన్ని గంపలు ఎత్తారు? 12, నెక్స్ట్ 7, నెక్స్ట్ మొత్తం పాస్, ఫుల్ పాసే. కానీ ఆ పాస్ అయిన వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఇంకా గ్రహించలేదా? వారు చెప్పేసి బట్టి కొట్టేశారు. అదే అంటే కొందరు బట్టి చదువుతారు, కొందరు అర్థం చేసుకొని చదువుతారు. చదువు తెలుసా ఏకాంతగా? మీరు అట్ట చదివారు, నేనేమో కొన్ని అర్థం చేసుకుని చదివాను, కొన్ని బట్టి వేసి చీదేసేవాడు, అంతే అయిపోయింది, రాసేసాం, మార్కులు వచ్చినాయి. తర్వాత దాని గురించి నాకు తెలియదు అసలు. అంటే ఉద్యోగాలు 2 రకాలుగా సంపాదించవచ్చు. ఒకటి బట్టి చదివి మార్కులు తెచ్చుకుని జాబ్కి వెళ్ళొచ్చు, ఇంకోటి అర్థం చేసుకుని చదివి మార్కులు తెచ్చుకుని జాబ్కి వెళ్ళొచ్చు. జాబ్కి వెళ్ళిన తర్వాత ఉంటుంది భజన. ఎవరైతే బట్టి వచ్చాడో వాడిని అచ్చయ్య అన్నాను అనుకోడు, అచ్చయ్య నాకు గుర్తుంది కానీ గ్రహించాలి, ఆ థియరీ ఎలా చేస్తారో, మ్యాథ్ ఏం కంప్యూటర్లు ఎలా నొక్కుతారో తెలుసు కానీ ఎందుకు నొక్కితే ఏదో నాకు తెలియదు. ఎందుకంటే బట్టి పాస్ వచ్చాడు. ఇదే సేమ్ బట్టి కొట్టుడు బైబిల్. నీకు బైబిల్లో వచనాలు తెలుసు, మొత్తం తెలుసు, ఆదికాండం ముందు ప్రకటన వెనకాల కూడా తెలుసు నీకు, కానీ గ్రహింపు దాన్ని ఏం చేయాలి మనం? అది క్షమాపణ, ప్రేమ సరే. నేను చెప్పా, అన్ని చదివి పెట్టుకునే కంటే, జ్ఞాని అయ్యే కంటే ఇన్ని చదివి అర్థం చేసి గ్రహించి పాటించి 4 మందికి లేకపోతే 10 మందికి మేలుకరంగా జీవించు. హల్లెలూయా, చాలు. యేసుప్రభు ఆశ్చర్యం వేసింది. ఈ వాక్యాలు చదువుతుంటే నేను వింటుంటే, అరే వాళ్ళని కఠిన హృదయం అన్నాడా? పాపం వాళ్ళతో యేసుప్రభుతో తిరుగుతున్నారు, వాక్యాలు అన్నారు, స్వస్థలు చేస్తున్నారు, చూస్తారు, వాళ్ళే ఉన్నాడు యేసుప్రభు, కఠినంగా ఉన్నాం అన్నాడు. సున్నితంగా ఎలా అవ్వాలంటే, నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, ఒక స్త్రీ దగ్గరికి ఒక అమ్మాయి ఉంది, పెళ్ళయింది, ఏదో బాధల్లో ఉంది. అక్కడికి దేవుడు తీసుకెళ్ళినప్పుడు అక్కడ మొత్తం చెప్పాను. కానీ ఒకటి చిన్నదేంటంటే, ఆవిడ చేతిలో ఆవిడ తెలీదు, నాకు గుప్పెట్లో 2,000 రూపాయలు ఉన్నాయి. 2,000 ఉంటే ఇలా పట్టుకుని నేను ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి నన్ను చూడంగానే బాధలో ఉంది, ఆ బాధ గురించి పక్కన పెడితే చూడంగానే, అనే మీరు ఇచ్చింది 2,000 కదా అంది. అసలు ఛాన్సే లేదు. అమ్మ నువ్వు ప్రవక్తవా అన్న. నేను ప్రవక్త కాదు, నేను విశ్వాసం అందే. మరి ఎట్లా నీకు మళ్ళీ ఏం సంతోషించరా? మొహంలో ఇంత సంతోషం లేదు, ఆశ్చర్యం లేదు. దేవుడు ఇమ్మన్నాడమ్మా 2,000 అన్న. మళ్ళీ చెప్పావమ్మా, ఎట్ట చెప్పావు? నాకు ముందు ఇది పెరిగిపోతుంది, అసలు నువ్వు ఎట్ట చెప్పాను. ఆమె సింపుల్గా ఏముంది తెలుసా, ఇది అలవాటు అన్న, దేవుడికి నాకు ఇది అలవాటు ఎప్పుడు అని. ఏందే వేరే విషయాల్లో బాధగా ఉంది, ఈ విషయాలు ఎంత తేలిగ్గా 2,000 ఇస్తే దేవుడు స్తోత్రం 2,000 ఇచ్చాడు, ఏం లేదు, నో ఎమోషన్స్, లోపల సంతోషిస్తాను అంతే. మామూలుగా అలవాటుగా. దేవుడికి నాకు అలవాటే ఇది. ఏం అలవాటు అమ్మ చెప్పంటే, నేను నా జీవితంలో ఇంతవరకు ఒక్కడు కూడా తప్పవలేదనా. నేను ఎంత ఇస్తానో అది రూపాయినా 200 ఇస్తే నాకు ఎంట్రీ ఒక రోజులో లేకపోతే వారం 10 రోజుల గ్యాప్లో నాకు 100 ఇస్తే 200 వచ్చేస్తాయి, 500 ఇస్తే 1000 వచ్చేస్తాయి. ఇది నాకు దేవుడికి అలవాటు అయిపోయింది అమ్మాయి. ఓకే, నేను ఇచ్చి బాగా నేర్చుకోవాలి అనిపించింది నాకు. అంటే ఆమె హృదయము ఆ విషయంలో సున్నితమైంది.
అందుకు పెద్ద విభ్రాంతి, ఆశ్చర్యము లేదు. ఆమె చూసి కార్యాలు ఇస్తాడు. నేను 10,000 ఇస్తే 20,000 ఇస్తాడు అన్నయ్య, అంతే. దేవుడికి నాకు ఎప్పుడు ఇది సాగేదండి. వా, అది నేను చెప్పేది. అంత తేలికైపోవాలి, అంత సున్నితంగా ఉండాలి. సున్నితం ఎప్పుడు అవుద్దంటే కేవలము నువ్వు ఎప్పుడైతే మనసు పెడతావో, దేని మీద అయితే మనసు పెట్టవో దానికి నువ్వు కఠినం అవుతావు. దేని మీద ఎక్కువ మనసు పెడతావో దానికి నువ్వు సున్నతం అవుతావు. అంతే, సింపుల్ ఫార్ములా. ఏ విషయాలైనా సరే. ఉదాహరణకి మామూలుగా లేడీస్కి ఇది అర్థం కాకపోవచ్చు కానీ క్రికెట్ మ్యాచ్ చూస్తాం. మామూలుగా క్రికెట్ మ్యాచ్ ఓకే, చూడండి ఎలా ఉంటారు చూడండి. నేను క్రికెట్ మ్యాచ్ చూస్తాను, తేడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకోడు నేను కూర్చున్నాం, క్రికెట్ మ్యాచ్ చూసాం, అది 2 గంటలు లేదా 1 గంట నేను చూసేస్తా, వచ్చేది వాడు చూసి వచ్చేస్తాడు. ఇక్కడ తేడా చూపిస్తాను చూడండి. నాతో పాటు చూసినాడు ఏమంటాడంటే, బయటికి రాగానే క్రికెట్ చూసినగా ఆడంటాడు, అన్న వాడు ఇలా ఆడగాల్సింది, ఇట్లా ఆడాడు, అందుకని అవుట్ అయ్యాడు. చూడండి ఆడ. తర్వాత 19 ఎందుకు అవుట్ అయిపోయాడన్నా అది. తర్వాత అన్న వాడు వేసుకున్న షూ భలే ఉందన్న, ఆడు బౌలింగ్ వేసాడన్నా, స్పిన్ ఏం తిరిగిందన్న, సూపర్. వీడికి అంతమంది ఎంత స్కోర్ కొట్టారో వీడికి గుర్తుంటుంది. నేను క్రికెట్ చూస్తా, తర్వాత బయటకు వచ్చి నాకు గుర్తుండదు. నేను క్రికెట్ చూస్తా, బయటకు వచ్చిందంటే నాకు గుర్తుండదు. ఇప్పుడు చెప్పాలా, వాడికి గుర్తుంది, నాకు గుర్తులేదు. ఎందుకు? ఎవడు హృదయం కఠినం, ఎవడు సున్నితం? నేను క్రికెట్ చూస్తాను కానీ అవన్నీ మళ్ళా తిరిగి ధ్యానం చేసి గుర్తు పెట్టుకోను, అక్కడితోనే అయిపోయింది. కానీ వీడు క్రికెట్ చూసి తీక్షణంగా చూసి దాన్ని గుర్తెచ్చుకున్నాడు, జ్ఞాపకం తెచ్చుకున్నాడు, ఎట్టా కొట్టాడు ఏంటి అని. అప్పుడు వీడి హృదయము క్రికెట్కి సున్నితంగా ఉంది, నా హృదయము చూసినప్పటికి కూడా నా హృదయము దానికి కఠినంగా ఉంది. సింపుల్. అంత పట్టించుకోం. మనం ఏదైతే, ఇంకా విపులంగా చెప్పండి, మనం ఏదైతే పట్టించుకుంటామో ఎక్కువ, దానికి మన హృదయం సున్నితంగా ఉంటుంది. ఏదైతే ఎక్కువ పట్టించుకోమో దానికి మన హృదయం కఠినంగా ఉంటుంది. అదే సింపుల్ లైన్. అదే విషయాలైనా సరే, ఇదేనే కాదు, నీ జీవితంలో ఏ విషయాలైనా సరే, దేవుని విషయాలే కాదు, ఇంకా వేరే ఏ విషయాలైనా సరే ఎక్కువ మనసు పెట్టి ఆలోచిస్తావా, ఖచ్చితంగా దాని మీద మనసుకి వెళ్ళిపోద్ది, సున్నితం అయిపోద్ది. ఏది ఎక్కువ ఆలోచించవా దాన్ని కఠినమైపోద్ది. దేవుడి విషయాలు కూడా అంతే. ఈరోజు నువ్వు విన్నావు, వెళ్ళిపోయావు, అయితే ఇంతవరకు అయితే కఠినంగానే ఉంటుంది. ప్రతిరోజు ధ్యానం చేయరు, దాని గురించి ఆలోచన చేసా, అప్పుడు మనసు దాని మీద సున్నితంగా ఉంటుంది. చివరికి చదివినది, అందుకు ఆయన మీరు ఇంకను గ్రహింపకున్నారా అని అన్నాను.